ఫ్రెండ్స్ ఇది iQOO Z9 Lite iQOO నుంచి రాబోతున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది జూలై 15వ తారీఖు iQOO లాంచ్ చేస్తుంది, అమెజాన్ లో సేల్ కి రాబోతుంది. అండ్ వీళ్ళు చెప్తున్నసరికి ఎఫెక్టివ్ ప్రైస్ ఇది 9,999 రూపాయలకు వస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఆఫర్స్ ఇంకా నాకేం తెలియదు కానీ ప్రైస్ మాత్రం ఇది వీళ్ళు చెప్తుంది. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాక్స్ లోపల మీకు అన్ని వస్తున్నాయి. మొబైల్ ఫోన్ తో పాటు ఒక TPU కేసు వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేసు ఇది, ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఇస్తున్నారు, ఒక Type-C కేబుల్ అండ్ చార్జర్ వచ్చేసరికి 15 వాట్ చార్జర్. బాక్స్ లో మీకు అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లైడ్ వస్తుంది. సో అన్నీ ఉన్నాయి. బాక్స్ కంటెంట్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే 6.56 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 4GB RAM 128GB తో వస్తుంది. టాప్ మోడల్ 6GB RAM 128GB ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ చార్జర్ బాక్స్ లోనే వస్తుంది. చార్జర్ కూడా ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ లో. నెక్స్ట్ ఇంకా దీని ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫోన్ మాత్రం లుక్ వైజ్ బాగుంది, చూడడానికి మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది. మొత్తం 2 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మోకా బ్రౌన్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంది ఆక్వా ఫ్లో అని చెప్పేసి. సో ఇదేదో వాటర్ ఫ్లోస్ లాగా ఈ డిజైన్ అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి ఇది కొద్దిగా కళ్ళకి అట్రాక్ట్ చేస్తుంది, కళ్ళకి చూడడానికి బాగుంది. కానీ ఇది చూడడానికి నాకు బాగా అనిపిస్తుంది. మనం దగ్గర నుంచి మీరు చూస్తే ఫోన్ ఇది బాగా అనిపిస్తుంది, కానీ దూరం నుంచి చూడడానికి మాత్రం కళ్ళ చాలా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది. 2 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ అన్ని ప్లాస్టిక్. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్, కానీ ఎగ్జాక్ట్ గా ఏ గ్లాస్ వీళ్ళేం మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఆడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్ లో స్పీకర్ ఉంటుంది, బాటమ్ లో స్పీకర్ అయితే ఉండదు. టాప్ లో మీకు స్పీకర్ వస్తుంది. బాటమ్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇదే పవర్ బటన్ కూడా, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా రైట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. మీరు సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకొని 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6nm టెక్నాలజీ బిల్డ్ ప్రాసెసర్. అండ్ ఇది మీరు స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 కంటే కొద్దిగా 5 to 10% అయితే కొద్దిగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 6300 ప్రాసెసర్ లో అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. జనరల్ యూజ్ లో ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. యూస్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమ్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. BGMI ఇట్లాంటి గేమ్స్ మీరు ఆడాలంటే 40 FPS లో హ్యాండిల్ చేస్తే కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసర్, 8 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. VoINR కూడా ఉంటుంది, వాయిస్ ఓవర్ న్యూ రేడియో, అంటే 5G నెట్వర్క్ తో మీరు కాల్స్ కూడా చేయొచ్చు. అండ్ అంతేకాదు మీకు డ్యూయల్ 5G సపోర్ట్ తో కూడా వస్తుంది. 2 సిమ్ కార్డులు మీరు 2 5G సిమ్లు అయితే పెట్టుకోవచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 4GB RAM 128GB తో వస్తుంది. ర్యామ్ LPDDR4X RAM ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 15 వాట్ చార్జర్ ఇది. సో చాలా టైం పడుతుంది, మీరు 2 గంటల పైన టైం పడుతుంది ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే HD డిస్ప్లే కాబట్టి మ్యాక్సిమం అందరు యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది ఫోన్. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం ఈ ఫోన్ బ్యాటరీ మీరు ఒక 4 సంవత్సరాలు యూజ్ చేస్తున్నా కానీ ఫోన్ బ్యాటరీ ఓవరాల్ హెల్త్ 80% మించి కిందకి రాదన్నట్టు చెప్తున్నారు. ఇది 4 సంవత్సరాలు యూజ్ చేసి తెలుస్తుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్, సోనీ సెన్సార్. ఆ బడ్జెట్ లో మీకు సోనీ సెన్సార్ తీసుకొస్తున్నారు. 8 సిరీస్ సెన్సార్ అని చెప్తున్నారు, ఎగ్జాక్ట్ సెన్సార్ నేమైతే వీళ్ళు చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్, డెప్త్ సెన్సార్ ఉంది 2 మెగాపిక్సెల్. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరాకి మంచి ఆ ప్రైస్ కి మాత్రం ఇంప్రెసివ్, మీరు ఆ ప్రైస్ కి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది మీరు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, మరి లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా సాఫ్ట్ అయితే ఫోటోస్ అయితే వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మాక్సిమం 1080p వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఒక ఫీచర్ కెమెరాకి సంబంధించి OTA అప్డేట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఫీచర్ వచ్చేసరికి ఎన్హాన్స్మెంట్, అంటే బ్లర్ ఫొటోస్ ఉంటాయి, కొద్దిగా బ్లర్ అవుతుంటాయి మనం ఫొటోస్ తీసినప్పుడు, వాటిని అన్బ్లర్ చేసి HD క్వాలిటీలో చూపించేలాగా ఈ ఫీచర్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇది OTA అప్డేట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే మీకు తక్కువ రేట్లో తీసుకోవడానికి కొన్ని కటింగ్స్ ఉంటాయి కదా, దీనిలో అదే జరిగింది. డిస్ప్లే మీకు 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. ఫుల్ HD అయితే కాదు, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే హైబ్రైట్ టెస్ట్ మోడ్ లో 840 nits వరకు ఉంటుంది. మీకు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళిన డిస్ప్లే కనిపిస్తుంది, మరి ఓవర్ బ్రైట్ కనిపిస్తుంది కానీ డిస్ప్లే అయితే మీకు కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే మీకు L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఉంది. మామూలు స్పీకర్స్ మనకి బాటమ్ లో ఉంటుంది, దీనిలో మనకి టాప్ లో ఉంది. సింగిల్ స్పీకర్ ఉంది. స్పీకర్ అయితే మీకు లౌడే ఉంది. అంతేకాదు దీనిలో మనకి హై వాల్యూమ్ కూడా ఉంటుంది, అంటే 150% వాల్యూమ్ కూడా మీరు పెంచుకోవచ్చు. వాల్యూమ్ బటన్ మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే స్పీకర్ మీకు ఇంకా లౌడ్ వస్తుంది, 150 దాకా అయితే వెళ్తుంది, ఇంకా లౌడ్ అయితే వినిపిస్తుంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే తీసేయలేదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే దీనిలో ఉంది. అండ్ దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది FunTouchOS 14 మీద రన్ అవుతుంది, Android 14 మీద రన్ అవుతుంది. 2+3 అయితే గ్యారంటీ ఇస్తున్నారు. బడ్జెట్ ఫోన్స్ లో మనకి
అసలు చెప్పరు ఎంతవరకు ఇస్తారో కూడా. వీళ్ళైతే 2+3 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు 100 అప్డేట్స్ వస్తాయి అండ్ 3 సంవత్సరాలు అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, యాప్ హైడ్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేయడం కానీ, మీరు 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటివి యూస్ చేయొచ్చు. అండ్ డైలర్ వచ్చేసరికి మీకు ఇది కస్టమ్ డైలర్ తో వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కానీ, మ్యాగోటోమీటర్ కానీ, యాక్చువల్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఈ ఫోన్ మీకు IP64 రేటింగ్ తో కూడా వస్తుంది. అంటే మీకు ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ వాటర్ విషయానికి వస్తే మాత్రం చిన్న స్ప్లాష్లు, రైన్ ఇట్లాంటివి కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. సో బడ్జెట్ లో వీళ్ళు 5 కూడా యాడ్ చేశారు. అది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సర్వీస్ విషయానికి వస్తే మీరు వివో సర్వీస్ సెంటర్స్ లో చేయించుకోవచ్చు. మొత్తం 670+ సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళకు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇది బడ్జెట్ 5G ఫోన్. ఇంకా 10,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే వస్తుంది. దానికి తగ్గట్టే వీళ్ళు అన్ని కొన్ని కటింగ్స్ కూడా లైక్ ఫుల్ HD తీసేసి HD డిస్ప్లే తీసుకురావడం, ఇట్లా కొన్ని కటింగ్స్ కూడా చేశారు. ఒకవేళ మీకు బడ్జెట్లో బేసిక్ 5G ఫోన్ కోసం చూస్తున్నారు, గుడ్ లుకింగ్ అండ్ జనరల్ యూస్ కోసం అయితే మాత్రం అప్పుడు ఈ ఫోన్ చెక్ చేయండి. ఈ ఫోన్ మీకు జూలై 15వ తారీఖు లాంచ్ అవుతుంది. జూలై 20వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ iQOO G9 అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.